ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మళ్ళా తెలంగాణలో ఏవైతే అబద్ధాలు చెప్పి ఆయన కాలం గడుపుతున్నాడో మళ్ళీ అవే అబద్ధాలు ఢిల్లీలో కూడా చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే ఇక ఢిల్లీ ప్రజల్ని కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేసినాడు. ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు, అడిగేస్తే మోసాలు. ఈ 13 నెలల కాలంలో తెలంగాణలో ఆయన అబద్ధాలని, ఆయన మోసాలని తెలంగాణ ప్రజలు ఎట్లనైతే గమనించినారో, గమనించి ఎట్లనైతే అసహించుకుంటున్నారో, ఇవాళ అవే అబద్ధాలు, అవే మోసాలు మళ్ళీ ఢిల్లీలో చేయడానికి ప్రయత్నం చేసినాడు. ఒకటి, మొట్టమొదలుగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చి తన హామీని నిలబెట్టుకున్న గొప్ప నాయకురాలన్నమాట మాట్లాడినాడు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన నోటి నుండే సోనియా గాంధీ గారిని బలిదేవత అని కూడా అన్న సంగతి మొత్తం తెలంగాణ సమాజానికి, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఏ నోటి నుండి అయితే బలిదేవత అన్నవో సోనియా గాంధీ గారిని, మళ్ళీ అదే నోటి నుండి ఇవాళ ఢిల్లీలో ఆమెను పొడిగే ప్రయత్నం చేసినాడు. ఆయన బలిదేవత అన్నది ఎందుకంటే సోనియా గాంధీ గారు 2004లో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని, టీడీపీ పార్టీని ఓడగొట్టడానికి తెలంగాణ ప్రజల్లో అల్లుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీతో, కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు ఓడగొడతాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలవదు అన్న వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చినాం. నీ హామీని నమ్మి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చినారు. 2004లో హామీ ఇచ్చి 2013లో తెలంగాణ ఇచ్చినావు. ఆ 10 సంవత్సరాలు నువ్వు సోనియా గాంధీ గారు లేట్ చేయడం మూలంగా ఎందరో వందల మంది తెలంగాణ బిడ్డల యొక్క చావుకు కారణమైనటువంటి వ్యక్తి సోనియా గాంధీ అని ఇదే రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే ఆమెను బలిదేవత అని అన్నాడు. అది వాస్తవం. మళ్ళీ ఇదే నోరుతో ఇప్పుడు ఢిల్లీలో సోనియా గాంధీ ఆమె నెరవేర్చుకున్నదని ఆమెని పొగిడి, పాపమైన రాహుల్ గాంధీ గత 4 నెలల నుంచి ఇంటర్వ్యూలు ఇస్తలేడని సోనియా గాంధీ గారిని పొగిడి రాహుల్ గాంధీ గారి దృష్టిలో పడటానికి వాళ్ళ తెలంగాణలో ఆయన ఒక డ్రామా లేపినాడు. తరువాత ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టుగానే 6 గ్యారెంటీలు, 420 హామీలు మేము రాగానే 100 రోజుల్లో మొత్తం అమలు చేస్తామని చెప్పినాడు. 100 రోజులు పోయింది, 300 రోజులు అయిపోయినాయి, ఇవాళ 400 రోజుల దగ్గరకు వస్తూ ఉన్నది. ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు తెలంగాణలో. కానీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ఇచ్చిన హామీలు ఎట్లనైతే అమలు చేస్తున్నామో అట్లా ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి ఇవాళ ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఇదే మాట పాపం మహారాష్ట్రలో చెప్పిండు. అక్కడ బోర్ల ఒక్కల పడిపోయి ఈయన ఎక్కడెక్కడైతే చెప్పిండో అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మట్టి కొట్టుకపోయింది. ఎందుకంటే ప్రజలకు తెలిసి వచ్చింది ఈయన తెలంగాణలో చెప్పిండు, ఏమీ చేయలేదు. మళ్ళీ వాళ్ళ మహారాష్ట్రలో చెప్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలు వీళ్ళు ఏమీ చేయరని.
ఏమీ ఎగ్గొట్టినోడు అంటే అన్ని ఎగ్గొట్టినోడు ఈ మాట చెప్తే అక్కడ మహారాష్ట్ర ప్రజల కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీని మొత్తం ఓడగొట్టారు. ఇవాళ సేమ్ ఢిల్లీలో కూడా ఇక్కడ తెలంగాణలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి అన్ని ఎగ్గొట్టి ఇవాళ ఢిల్లీలో మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేస్తామని చెప్తే అక్కడ కూడా మహారాష్ట్రలో పట్టిన గతి ఢిల్లీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి నూకలు చూపిస్తారు, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారు.